హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 13th వీక్ నామినేషన్లో టోటల్గా ఎంతమంది కంటెస్టెంట్ ఉన్నారో, వాళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నాము. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్, ఇమాన్యుల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. అదేవిధంగా నామినేషన్లో చాలా గొడవలు అయితే జరిగాయి. అలాగే కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండో. సో ఈ అన్ని వివరాలు మీకు తెలియాలంటే మన 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% ప్రతి ఒక్క అప్డేట్ అనేది జెన్యూన్ అప్డేట్ నేను ఎప్పుడప్పుడు ఇస్తుంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. 13th వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది షుగర్ బాటిల్తో తలపైన కొట్టి ఇద్దరిని నామినేషన్ చేయాలి. ఈ నామినేషన్లో చాలా గొడవలు అయితే జరిగాయి. ఆల్మోస్ట్ 5 to 6 గొడవలు అయితే జరిగాయి. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, అలాగే రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి, అలాగే సంజన వర్సెస్ బర్నీ వర్సెస్ డిమాన్ పవన్. అదేవిధంగా మన ఇమాన్యుయల్ వర్సెస్ డిమాన్ పవన్ కూడా గొడవ జరిగింది. ఆల్మోస్ట్ 5 to 6 గొడవలు అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగాయి. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే నామినేషన్కు లేనటువంటి కంటెస్టెంట్లను ఒకరిని నామినేషన్ చేసే స్పెషల్ పవరు. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి నామినేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బర్నీ గారు, అదేవిధంగా ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు నామినేషన్లకు రారు. సో ఇక్కడ కళ్యాణ్ పడాలు ఏం చేశారంటే, లాస్ట్ వీక్ క్యాప్టెన్ టాస్క్లో ఇమాన్యుయల్ బాగా సపోర్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఇమాన్యుయల్ని సేవ్ చేసి బర్నీ గారిని నామినేషన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మీ ఇమాన్యుయల్ మళ్ళీ నామినేషన్లోకి రాలేదు, మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతుండు, మళ్ళీ నామినేషన్ నుంచి తప్పించుకుండు. ఎందుకంటే ఇమాన్యుయల్కి బిగ్ బాస్ వీక్ సేవ్ అయితే చాలనే ఆలోచన ఉంది తప్ప బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కొట్టాలనే ఆలోచన లేదని నాకైతే అనిపిస్తుంది. మొత్తానికైతే వాళ్ళ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ వారము ఎవరు ఎలిమినేషన్ కావాలని చెప్పి డిసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఈ వారం నామినేషన్లో లేడు కాబట్టి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు ఎవరిని ఎలిమినేషన్ చేయొచ్చనే పవర్ అనేది, అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది ఎవరికి వేస్తే ఎవరు సేవ్ అవుతారో ఎవరిని ఎలిమినేషన్ చేసే పవర్ అనేది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు ఈ వారము ఉంది. అదేవిధంగా ఈ వారము డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ వీక్ నో ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఎలాగైనా ఉంచి, అలాగే బిగ్ బాస్ ఈసారి టాప్ 5 ప్లాన్ చేస్తుండో, అలాగే ఈసారి గ్రాండ్ ఫినాల్ అనేది December 21st ప్లాన్ చేస్తుండో. అదేవిధంగా డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లందరికీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈసారి టికెట్ ఫినాల్లో నేను కొడుతున్నాను, ఎవరు అడ్డొస్తారో రండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది. అలాగే రీతు ఆల్వేస్ బాటంలో ఉన్నటువంటి కంటెస్టెంట్లను నామినేషన్ చేసేదంటే 100% రీతు చౌదరి యొక్క అనాలిసిస్, అలాగే తన థర్డ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు తను నామినేషన్లో ఉంటే ఎలాగైనా సేవ్ కావాలని చెప్పి ఆ వీక్లో బాటమ్ 2లో ఉన్నటువంటి పర్సన్లని నామినేషన్లకి తీసుకురావడం జరుగుతుంది. అదే విషయంలో సుమన్ శెట్టికి రీతు చౌదరికి పెద్ద గొడవ అయితే జరుగుతుంది. ఈ గొడవలో కొన్ని పాయింట్స్ కళ్యాణ్ పడాలకు ప్లస్ అయ్యే పాయింట్స్ అనేవి ఈరోజు మీరు ఎపిసోడ్లో చూడబోతున్నారు. ఈరోజు వాళ్ళిద్దరు గొడవడం వల్ల కళ్యాణ్ పడ గ్రాఫ్ అనేది ఇంకా పెరగబోతుంది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లు ఎవరో వాళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది పరిశీలిద్దాము. తనుజ, సంజన, భరణి, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతు చౌదరి టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లకు రావడం జరిగింది. వీళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఓటింగ్ ఎలా ఉందంటే, తనుజ ఓటింగ్ అనేది 38%లో ఉంది, సంజన ఓటింగ్ అనేది 24%లో, బర్నీ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో, డిమాన్ పవన్ ఓటింగ్ అనేది 9%లో, రీతు ఓటింగ్ అనేది 6%లో ఉంది. వీళ్ళల్లో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు తనుజ, సంజన వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో. సంజన ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. లాస్ట్ వీక్ 6% ఉన్న సంజన ఓటింగ్ ఈ వారం 24% పెరగడం ముఖ్య కారణము లాస్ట్ వీక్ బిగ్ బాస్ నాగార్జున గారు టార్గెట్ చేయడమే. అదేవిధంగా డేంజర్ జోన్లో ఉన్నది
బర్నీ, సుమన్ శెట్టి. అలాగే ఎలిమినేషన్లో ఉన్నది డెమాన్ పాను, రీతు చౌదరి. సో ఓవరాల్గా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, అలాగే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, ఎవరైతారనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.